ఆ బ్రదరు ఒక శనివారం ఇలాగే ఆరాధనకు వస్తున్నాడు తన భార్యని ఎక్కించుకొని. ఈ మధ్య కదా వెనక నుండి ఒకడు ఫుల్లుగా తాగి బుల్లెట్ బండి మీద వస్తూ దాదాపు 80-90 మీద స్పీడ్ మీద వచ్చి వారి యొక్క స్కూటీని వెనక నుండి కొట్టేశాడు. వాళ్ళ భార్య ఎగిరి కిందపడి తలకి తగిలి కోమాలోకి వెళ్ళిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత చచ్చిపోయింది. ఇద్దరే కదా, 3 పిల్లలు. నేను అనుకున్నాను, అబ్బాయి చర్చికి వస్తా సంతోషంగా భార్య భర్తలు వస్తా, ఇలా జరిగింది కదా, ఏం తిరుగుతారేమో అనుకున్నాను. ఆ అమ్మాయిని వాళ్ళ ఊరు తీసుకెళ్ళేటప్పుడు ఇక్కడికి తీసుకుని వచ్చారు ఆ శవాన్ని. నేను ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేశాను. ఆ శవాన్ని పంపించేటప్పుడు అడిగాను, నెమ్మదిగా ఉన్నావా, దేవుళ్ళో ఉంటావా? డౌట్ వచ్చింది నాకు. ఆ బ్రదర్ ఏమన్నాడు, అన్నా దేవుడు ఇస్తాడు, దేవుడు తీసుకుంటాడు, నా భార్య అక్కడ ఉంది, నేను దేవుని సన్నిధిని అప్పటికీ విడిచిపెట్టాను. ఇది కదా విశ్వాసం. కూర్చోమ్మా. ఒక సైడు గొప్ప కార్యాలు చేస్తేనే దేవుడు కాదు, శ్రమలో కూడా, ఇరుకులలో కూడా, ఇబ్బందులలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టనటువంటిది విశ్వాస మూలముగా జీవించడం. ఆ విశ్వాసం లేకపోతే అతను ఏమయ్యేవాడంటే భార్య లేక ఆ దిగులుతో మందుకొట్టు దగ్గర తిరిగేవాడు, మందుకొట్టు చుట్టూ తిరిగేవాడు, దేవుణ్ణి దూషిస్తూ తిరిగేవాడు, దేవుడు నాకేం చేశాడని చెప్పేవాడు. ఏమండి, ఓ పక్క ఇలా నష్టపోయింది కాక పరలోకాన్ని నష్టపోయేవాడు. చూడండి ప్రియులారా, ఒక విశ్వాసి జీవితంలో రెండో సైడ్ కూడా ఒక్కసారి మీరు చూడండి. ఒక సైడ్ మన జీవితంలో అప్పులు తీరొచ్చు, దేవుడు మన స్థితినిచ్చారు, అనారోగ్యాల నుంచి విడిపించాడు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఆదుకున్నాడు. మన జీవితంలో ఏదో ఒక అద్భుతం చేస్తేనే మనం ఈ మహానుభావుడి దగ్గరికి వచ్చాం. కానీ ఇదే విశ్వాసానికి కొన్నిసార్లు పరీక్షలు వస్తాయి, ఇదే విశ్వాసానికి నీ జీవితంలో కొన్ని శ్రమలు వస్తాయి, ఇరుకులు ఇబ్బందులు వస్తాయి. అప్పుడు ఎలా ప్రవర్తిస్తావు? అప్పుడు నీ విశ్వాసం ఏమిటి? అప్పుడు విశ్వాసంలోని బ్రతికే ఉంటావా? హబక్కుకు అనే భక్తుడు ఒక మాట అన్నాడు చూడండి, 3వ అధ్యాయం 17వ వాక్యం. హబక్కుకు 3వ అధ్యాయం 17వ వాక్యాన్ని చూడండి. అంజూరపు చెట్లు పూయకుండినను, గమనించాలి, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపపోయినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, చేనిలోని పైరు పంటకి రాకపోయినా, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించెదను, నేను యెహోవా యందే ఆనందించెదను. అమ్మా తల్లి, ఒక్కసారి మీరు జాగ్రత్తగా వినండి. మీరు మన కుటుంబాల గురించి ఆలోచించండి. ఒక భర్తకి మంచి స్థితిగతులు ఉన్నాయని ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఏదో ఒక కారణాన్ని బట్టి, పరిస్థితులను బట్టి తన ఆస్తి పోయింది, తన పరిస్థితులు తారుమారైనవి. ఇప్పుడు ఆ భార్య ఆ భర్తను విడిచిపెట్టిద్దా? మీరు చెప్పండి, విడిచిపెట్టేసిందా? అలా విడిచిపెట్టేటువంటిది భార్యనా? పెళ్ళికి మంచి ఇల్లుంది, పెళ్ళి అయ్యేటప్పుడు ఒక స్థితిగతులు ఉన్నాయి. పెళ్ళైన తర్వాత కొన్ని పరిస్థితులను బట్టో, వ్యాపారంలో లాస్ వచ్చో, తన పరిస్థితులు బాగలేకనో, ఏదో ఆపదలు వచ్చి కొంత ఆస్తి పోయింది, అద్దె కొండాల్సి వచ్చింది, లేదా ఆ పూటకు ఆ పూట తెచ్చుకొని తినాల్సి వచ్చింది. ఆ భార్య విడిచిపెట్టేస్తుందా? విడిచిపెట్టేది భార్యనా?
విడిచిపెట్టకపోగా ఇంకొక డబ్బు ఉన్నటువంటి వాని వైపు ఆశపడి చూసిందా? నథింగ్, అస్సలు చూడదు. ఎందుకంటే తన జీవితానికి కష్టమైన, నిష్ఠూరమైన, బాధ అయినా ఉన్నా లేకపోయినా ప్రేమించే తన భర్త ఉంటే చాలు. ఆస్తి కాదు, ఇల్లు కాదు, అతనుకున్న ఆస్తిపాస్తులకు తనను ప్రేమించే భర్తే తన జీవితానికి దేవుడు, ప్రభువు, అతడే అనుకొని కాపురం చేసే స్త్రీలు 100కి 90 మంది ఉన్నారు. 100 అని చెప్పను, 100కి 90 మంది ఉన్నారు. ఈ 10% శంకర జాతి వాళ్ళు ఉంటారు. అవును కదా? డబ్బులు ఎవడుంటే వీడికి డబ్బులు పోతే ఇంకొకరిని చూసుకునేవాడు, ఇంకొకరి మీద ఆశ పెట్టుకునేటువంటి వాడు. ఇది మరి ఏ జాతో నాకు అర్థం కాదు. శంకర జాతి అది అంటారు, అదేనా ఏర్పాడు? ఈ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక 10% ఉంటారు. లేరని చెప్పడానికి వీళ్ళు ధైర్యం లేదు ఇప్పుడు. ఒకప్పుడు మన అమ్మోళ్ళ కాలంలో 1-2% ఉండేవారేమో. ఇప్పుడు అది కాస్తంత దాని సంఖ్య పెరిగింది.